హాయ్ అండి, హలో. చాలా మంచి అవుతుంది తోటకూరతో లివర్ కర్రీ చేయాలనుకుంటున్నాను, అసలు చేయట్లేదు. తోటకూరని అయితే కొంచెం వాటర్ వేసేసి మంచిగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆల్రెడీ మగ్గిపోయిన తర్వాత దాన్ని వాటర్లోకి వెళ్ళి తీసేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దీంట్లో ఏం చేయాలి ఏంటో చూపిస్తాను. మనము వెజిటేరియన్స్ ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే ఇలా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుందని చెప్పొచ్చు. దీంట్లో తోటకూర వేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ వేసినా కుక్ చేసుకోవచ్చు. దీంట్లో నేను రుచికి తగినంత కారం, మనం ఎంత స్పైసెస్ తింటామో దాన్ని బట్టి కారము, తర్వాత దీనికి బైండింగ్ కోసము శనగపిండి, ఇంకా బియ్యం పిండి అవసరం లేదు, శనగపిండి వేస్తే సరిపోతుంది. ఒకవేళ శనగపిండి తినని వాళ్ళైతే బియ్యం పిండి కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపు, తర్వాత జీలకర్ర, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి మనకి క్యాప్స్ తీయాలి, చేతి కడుక్కోవాలి, అందుకని ఓకేనా. ఇప్పుడు నేను వేసింది కారము, తర్వాత వచ్చేసి శనగపిండి, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, కొంచెం జీలకర్ర, ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి తోటకూర. వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. మంచిగా మనం కుక్ చేసుకున్నాం కదా, కుక్ చేసుకున్నట్టు పూటకు సరిపోతాయి హ్యాపీగా. ఇంకొన్ని స్టీమింగ్ కోసమని ఆల్రెడీ కుక్కర్లో పెడుతున్నాను అనమాట. కొంచెం ఒక చిన్నది లెమన్ ఇదిగోండి. వీటిని మనం ఇలా కట్ చేసుకుంటే సేమ్ మనకి నాన్ వెజ్ లివర్ ఎలా అయితే ఉంటుంది సేమ్ అలానే కనిపిస్తుంది, చూసారా? ఇదిగోండి, అలానే అనిపిస్తుంది. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ తాలింపు వేసుకున్నాము. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత కొంచెం కలర్ మారాలి. అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని వేసేసుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, మంచిగా ఆనియన్స్ అయితే మంచిగా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసేసుకుందాం. ఇదిగోండి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి ఇది మరొక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు చాలు, అడగండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. తర్వాత నేను కట్ చేసుకున్న ఒక 2 చిన్న టమాటా ఉంది కదా, మనము రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క లివర్ ఉంది కదా, ఈ యొక్క లివర్ పీసెస్ వేసేసుకుందాం. గ్రేవీ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీగా వాటర్ వేసుకుందాం. ఫైనల్గా అయితే లివర్ కర్రీ ఉడికిపోవడానికి వచ్చేసింది. ఇంకొక 2-3 నిమిషాలు. దీంట్లో కొంచెం మాయిశ్చర్గా చెమ్మగా అనిపిస్తుంది కదా, ఆ యొక్క పచ్చిదనం పోయి మంచి దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది. ఇంకా సేపు అలా వదిలేద్దాము. అటు కర్రీ అయింది, ఇటు అన్నం కూడా ఆల్మోస్ట్ అని ఉడికిపోయినట్టే. మూత పెట్టకపోతే మంచి దగ్గరికి వస్తుంది.